రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భానుడి భగభగలుతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. 3-4 రోజులుగా పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఇవాళ రేపు 20 జిల్లాలకు అధిక ఎండలతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. పెరుగుతున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలతో బయటికి వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో ఏ జిల్లాలకు సంబంధించి ఏ విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు ఎండలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3-4 రోజుల నుంచి ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీలు కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సో నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు సార్? నిన్నటితో పోలిస్తే ఈ రోజు టెంపరేచర్లు ఇంచుమించుగా 1 డిగ్రీ అటు ఇటుగా ఉన్నాయి. కొన్ని చోట్ల 1 డిగ్రీ పెరగగా, కొన్ని చోట్ల 0.6 నుంచి 0.8 వరకు తగ్గిన అకేషన్ కూడా ఉంది. అయితే మనకి నార్త్ తెలంగాణలో టెంపరేచర్లు ఒక 0.5 డిగ్రీస్ తగ్గడం జరిగింది. ఈరోజు హయ్యెస్ట్ వచ్చి మనకి మళ్ళీ ఆదిలాబాద్లోనే 42.8 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సౌత్ తెలంగాణలో 41.4 డిగ్రీలు ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి 4వ రోజు నుంచి కొంచెం మళ్ళీ గాలులో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలుల సిచ్యుయేషను మనకి ఈ రోజు నుంచి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా టెంపరేచర్లు కూడా మళ్ళీ గ్రాడ్యువల్గా 2-3 డిగ్రీలు 4వ రోజు నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కావచ్చు, వచ్చే 3-4 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు జిల్లాలకి ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా సార్? మనం ప్రస్తుతం హీట్ వేవ్ అలర్ట్ అయితే లేదు. హీట్ వేవ్ అలర్ట్ అంటే మనకి 40 డిగ్రీలు దాటి 2 రోజులు కొనసాగి దాని నార్మల్ కంటా కూడా మరొక 4.5 డిగ్రీలు ఎక్కువ ఉంటేనే హీట్ వేవ్ అలర్ట్ పెడతాము. అయినప్పటికీ ప్రస్తుతం హీట్ వేవ్ అలర్ట్ లేనప్పటికీ 41 డిగ్రీలు దాటి కొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు చూసినట్టయితే మనకి ఇంచుమించు నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మనకి పశ్చిమ జిల్లాలు ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలోని 5 జిల్లాలు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ప్రాంతంలో 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్టయితే మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్లోకి వచ్చేస్తాయి. అంటే 36 నుంచి 40 డిగ్రీలకు రాగా మిగిలిన జిల్లాలు మటుకు మనకి ఈ ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతాయి. మనకి 3వ రోజు కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. ఈ పొగ మనకి 4వ రోజు నుంచి గ్రాడ్యువల్గా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ గాలి దిశల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి తూర్పు గాలులు, అలాగే పశ్చిమ గాలులు కూడా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నందున మనకి ఈ నార్త్ అలాగే పశ్చిమ జిల్లాల్లోని మనకి 4వ రోజులో ఒక 5-6 జిల్లాల్లో ఈ వర్ష సూచన ఉండగా, 5వ రోజు చూసినట్టయితే సుమారు 10 జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే 6వ రోజు, 7వ రోజు కూడా ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందున టెంపరేచర్లు మనకి 4వ రోజు నుంచి కొద్దిగా 2-3 డిగ్రీలు గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం కనబడుతుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా జిల్లాలకు సంబంధించి దాదాపు 20-21 జిల్లాలకు 2-3 రోజులు కూడా అలర్ట్స్ జారీ చేశారు కదా. సో ఆ జిల్లాలకు సంబంధించి ఏ విధమైన ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, జిల్లా యంత్రాంగానికి కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, దాంతోపాటు ముఖ్యంగా ఏ సమయంలో మనకు ఈ ఎండ వాతావరణం, వేడి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈ ఆరెంజ్ అలర్ట్